నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అందరూ సమానం, కొందరు మాత్రం కొంచెం ఎక్కువ సమానం. ఎందుకంటే సూటిగా సమాధానం ఉండదు. నిత్యం దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట ఎదురయ్యే సందర్భమే ఇది. కాకపోతే ఇదేమని గట్టిగా ప్రశ్నించలేరు, అలాగని చూస్తూ ఊరుకోనూ లేరు. కారణం ఎదుటి వాళ్ళ పేరు చివరన ఉండే వీవీఐపీ తోకలు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరి స్థాయిలో వారు నేతలు చేసే హంగామాలో మొదటి బాధితులు సామాన్యులే. వాటిల్లోనూ అత్యంత ముఖ్యమైనది ఎర్రబుగ్గల సంస్కృతి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మారినా పోతూ పోతూ ఆంగ్లేయులు అంటించిపోయిన ఆ ఒక్కటి మాత్రం ఇప్పటికీ కొనసాగడమే ఒక వింతైతే, ఈ ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇక్కడి వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసిన దర్పం వెలకబెట్టడం మరో వింత. ఒక్క దెబ్బతో ఆ దశాబ్దాల ఆ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగువేసింది మోదీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు చెప్పిన బాటలో జనం మెచ్చే రీతిలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సమానం. ప్రజల కోసం, ప్రజల నుంచి ప్రజలే పాలకుల్ని ఎన్నుకునే చోట ఏ ఒక్కరో ఎందుకు ప్రత్యేకం కావాలి? ఎవరో ప్రముఖులు ప్రయాణిస్తున్నారని, ఎర్రబుగ్గ వెలుగు కనిపించిందని మొత్తం అందరి ప్రయాణాన్ని ఆపాల్సిన అవసరం ఏమిటి? చాలా కాలంగా దేశ సామాన్యుల్లో ఇదే ప్రశ్న. ఎండ, వాన అన్న సంబంధం లేకుండా ఎవరో ఎర్రబుగ్గ కారుకి దారివ్వడం కోసం నడి రోడ్డుపై నిరీక్షించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో పట్టలేని అసహనం, విసుగు. పోనీలే అనుకున్నా ఎంతమందికి, ఎన్ని వాహనాలకని ఆ ఇబ్బందిని ఎంతకాలం భరించాలి? ఇంతకాలంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న ఆ లాల్బత్తీ సంస్కృతికి ఒక్క దెబ్బతో చెల్లుచీటీ రాసింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం. రానున్న మే 1 నుంచి ఆ సంస్కృతికి పూర్తిగా చరమగీతం పాడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకారం అతి మర్యాదలకు పోయే వీవీఐపీ సంస్కృతిని ఇక పూర్తిగా పక్కన పెడుతున్నట్లే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరులందరి వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని నిర్ణయించారు. అంటే ఇకపై దేశంలో రాష్ట్రపతి, ప్రధాని సహా ఏ స్థాయి వ్యక్తి వాహనంపైనా వచ్చే నెల 1 నుంచి ఎర్రబుగ్గ గాని, నీలిబుగ్గ గాని కనిపించదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తులు, అత్యున్నత స్థాయి అధికారుల వాహనాలపైన అవి మాయం కానున్నాయి. కారణం, వారి వాహనాలపై ఆ దీపాల వినియోగానికి అవకాశం కల్పించే నిబంధనలు రద్దు చేస్తూ బుధవారం కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం. అత్యవసర సేవలందించే అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాల్లాంటి వాటికి మాత్రమే నీలి దీపాన్ని వాడేందుకు మినహాయింపు ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎరుపు, నీలి దీపాల్ని తొలగించేందుకు వీలుగా కేంద్ర మోటార్ వాహన నిబంధనలు 1989కే సవరణలు తీసుకురానున్నారు. ఇప్పటి వరకు 108 నిబంధన కింద ఉన్న వివిధ ఉప నిబంధనలు ఆ ప్రత్యేక దీపాల ఏర్పాటుకి అనుమతిస్తున్నాయి. 108(1) కింద ఉన్న ఒక ఉప నిబంధన ప్రకారం ఉన్నత స్థానాల్లోని కొందరు వ్యక్తులకు ఎర్ర దీపాన్ని ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్రానికి ఉంది. 108(2) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు నీలి దీపాన్ని ఉపయోగించుకునే అధికారం ఉంది. ఈ నిబంధనలను ఇకపై రద్దు చేయనున్నారు. ఇకపై ఆ దీపాల్ని ఎవరూ వాడటానికి వీల్లేదు. ఏ ఒక్కరికీ అందుకు మినహాయింపు లేదు. అంతేగాక సైరన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ప్రత్యేక దీపాలు, సైరన్లు వీఐపీ సంస్కృతికి చిహ్నాలని, ప్రజాస్వామ్య దేశంలో వీటికి చోటు లేదని పేర్కొన్నారు. మే 1 నుంచి ఎవరైనా ఆ ఎర్ర, నీలిరంగు బుగ్గలను వాడితే నిబంధనల ప్రకారం చర్యలు కూడా తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలు తొలగిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన వాహనంపై ఎర్రబుగ్గను తీసివేశారు. తన కారుపై ఎర్రబుగ్గను తొలగించినట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. గుజరాత్లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పారికర్,
రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఎంపీలైతే స్వయంగా తామే తమ కార్లపై ఆ ఎర్రబుగ్గలను తీసివేస్తున్నారు. Keeping that the wishes of the people, everybody is a VIP. That's the philosophy of our government, and the Prime Minister has led the nation by taking this historic decision. Though it's small, but it sends a message that everybody should get equal treatment. With regard to security and all, they are necessary in the interest of the country because the important people, they have to be protected. Otherwise, there is no preferential treatment. Just for information of the people, I have not been using red light since the beginning, but I never publicized it. Now that the government have taken a decision, I hope that everybody will follow. I saw in the newspapers today that one state government said our state will not implement it. We leave it to their better wisdom. People of that state, they will take care of this. పరిస్థితి ఎంతవరకు ఎందుకొచ్చింది? కేంద్రమే నేరుగా ఎర్రబుగ్గల్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే విషయం చాలా వరకు ప్రజలకు తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం భారత ప్రజలంతా సమానమే. 14వ అధికరణ ప్రకారం ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కానీ ఈ అతి మర్యాదల కారణంగా కొందరు మాత్రం ఎక్కువ సమానమన్నట్లు మారింది పరిస్థితి. ఎక్కువ సమానమైన వాళ్లు ఎర్రబుగ్గతో రివ్వున దూసుకుపోతుంటే తక్కువ సమానమైన వాళ్లు బైకులు, కార్లు ఆపేసుకొని చోద్యం చూడాలి. ఎక్కడి ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుంది. చివరకు ఎయిర్పోర్ట్లో విమానాలు ఆపేయాల్సిందే. ప్రతి చోట అదే పరిస్థితి. వీఐపీ సీట్లు, వీఐపీ గేట్లు, వీఐపీ ఘాట్లు, వీఐపీ టికెట్లు, వీఐపీ కోటాలు, వీఐపీ వాటాలు, వీఐపీ రోగులు, వీఐపీ ఖాతాదారులు, వీఐపీ భక్తులు. దేశంలో ఎక్కడ చూసినా అన్నింటిలోనూ ఆ వీఐపీ తోక ఉండి తీరాల్సిందే. ఆ తీరుకు నిరసనగానే స్టాప్ వీవీఐపీ రేసిజం అంటూ ఆన్లైన్ ఉద్యమాలే నడుస్తున్నాయి. అందుకే మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పార్టీలకు అతీతంగా హర్షాతిరేకాలే వ్యక్తమవుతున్నాయి. I think it's a welcome decision and a brave decision. Indian society is so incorrigibly hierarchic that everybody wants a status symbol which shows where they are in that hierarchy and how important they are. And an entire culture of VVIP privileges has been built on this basic mental weakness or proclivity of India. I'm glad the Prime Minister has put a stop to it. ఒకరా ఇద్దరా దేశంలో ఎంతమంది వీఐపీలు, వీవీఐపీలు? గతంలో వేసిన ఒక అంచనా ప్రకారం బ్రిటన్లో మొత్తం వీఐపీల సంఖ్య 84, ఫ్రాన్స్లో వారి సంఖ్య 109, జపాన్లో 125 మంది, జర్మనీలో 142, ఆస్ట్రేలియాలో 205, అమెరికాలో 252, దక్షిణ కొరియాలో 280, రష్యాలో 312 మంది ఉన్నారు. చైనాలోనూ వీఐపీల సంఖ్య 435 మంది మాత్రమే. మన దేశంలో 5,79,092 పైమాటి. ఇందులో అధికారికంగా గుర్తించింది 450 మందినే. కానీ 450 ఎక్కడ, 5 లక్షల పైచిలుకు ప్రముఖులు ఎక్కడ? క్రమేణా దేశంలో అదో మహమ్మారి సమస్యగానే మారింది. ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. చివరకు గ్రామ సర్పంచుల నుంచి చోటామోటా నేతల వరకు అదో పరిపాటిగా మారిపోయింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడానికి అదో రాజమార్గం చేసుకున్న వాళ్లు అనేక మంది. పార్కింగ్ ఫీజులు ఎగ్గొట్టడం మొదలు పెడితే ఎన్నో రకాల పెడధోరణులు. ఆ తోక పేర్లు చెప్పుకునే ఉపతోకలు ఇంకొంతమంది. ఆ ఎర్రలైటుని అద్దెకిచ్చే స్థాయికి వీవీఐపీ ధోరణులు ముదిరిపోయాయి. ప్రముఖులు ప్రయాణం చేయని సందర్భాల్లో ఆ లైటుకి నల్ల తొడుగు కప్పి ఉంచాలన్న నిబంధనలను పట్టించుకునేవారే లేకపోయారు. ఈ వీఐపీ సంస్కృతిపై చర్చను మొదట సుప్రీంకోర్టు లేవనెత్తింది. ముఖ్యంగా వాహనాలపై ఎర్ర, నీలం రంగు బల్బుల అంశాన్ని 2010లో సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ వేలం వెర్రి మరీ ఎక్కువ అవుతోందని ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు 2013లో ఇందుకు సంబంధించి విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అత్యంత ప్రముఖులన్న పదమే రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టు సహాయకుడిగా హరీష్ సాల్వే ప్రస్తావించిన సందర్భంలో అందులోనూ మినహాయింపులిచ్చిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడే ఉమ్మడి అంశమైన రాష్ట్రాల సమ్మతి కోసం వేచి చూడకుండానే కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంబులెన్సులు, అగ్నిమాపక సేవలు, పోలీసు, సైనిక వాహనాలకు మాత్రమే మినహాయింపులుండాలని తీర్మానించింది. సుప్రీంకోర్టు ఆ తీర్పుకి సార్థకత చేకూర్చేలానే మొత్తానికి లాల్ బత్తీల్ని పెకలించేలా ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంది. Well, it's a very significant step.
I wholeheartedly welcome this step because this is a part of democratization of society. Why should the leaders claim different treatment on the road? They should follow the traffic rules and actually set an example before the others. So this red beacon culture is, reminder of the subjugated culture. The subjugation of the British was a different thing, where all the Britishers wanted a beacon on their cars. But over here, I think that this is a very welcome step that has been taken by the central government, and I hope that the other state governments will also follow the same. వాస్తవానికి కేంద్రం ఈ నిర్ణయానికి ముందే కొన్ని రాష్ట్రాల్లో మార్పు దిశగా ఆలోచనతో పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2014లో ఢిల్లీ రాష్ట్రంలో, ఈ మధ్య ఉత్తరప్రదేశ్, పంజాబుల్లోనూ ఎర్రబుగ్గల ఆనవాయితీకి టాటా అంటూ అందరూ సమానమని చెప్పే ప్రయత్నం చేశారు. గుజరాత్లో తన వాహన శ్రేణి వెళ్తోన్న సమయంలో సాధారణ ట్రాఫిక్ ను ఆపాల్సిన అవసరం లేదని సీఎం విజయ్ రూపానీ ఆదేశించారు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తమ వాహనాలకు ఎర్రబుగ్గలు తొలగించారు. కానీ కింది స్థాయిలో మాత్రం వాటి వినియోగం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అంతా అదే దారిని అనుసరించాల్సి ఉంటుంది. కొంతమందికి కేంద్ర ఈ నిర్ణయం చాలా చిన్నదిగానే అనిపించొచ్చు. కానీ తరతరాలుగా పేరుకొనిపోయిన అంతరాలను, అగాధాలను సరిచేసే దిశగా ఒక ప్రయత్నమైతే మొదలైందని మాత్రం వారు కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. అత్యవసర సేవలకు మినహాయింపులున్నందున ఈ నిర్ణయంతో ఎవరికీ వచ్చే ఇబ్బంది లేదు. Honorable Prime Minister Narendra Modi ji has always referred to himself as the Pradhan Sevak of this country and not Prime Minister. I think that is the kind of a spirit with which the government has now made it impossible for anyone to flash red lights to show their VVIP status. Some incidents in the past we have seen how some members of the political class have been wielding all this as status symbols. I think this one move against use of red beacons sends a message across to the entire political class that there is no difference between the political class and the people of this country. And this one step, I think, will bring some sense into the minds of people who have been flashing their VVIP status to claim certain additional privileges and rights which they do not enjoy. చివరిగా ఇందులో మిగిలిన ప్రశ్న ఒక్కటే. ఎర్రబుగ్గలు తొలగిస్తున్నారు సరే, మొత్తానికి ఆ వీవీఐపీ సంస్కృతికి చెల్లుచీటి పాడే తరుణం ఎప్పుడొస్తుంది? ఒకరి కోసం పదుల సంఖ్యలో వాహనాల కాన్వాయ్, లెక్కకు మించిన భద్రతా సిబ్బంది, ప్రత్యేక మర్యాదలకు ఎప్పుడు సెలవు అన్నదే ఆ ప్రశ్న సారాంశం. ఎందుకంటే మూలాల నుంచి మార్పు తీసుకుని రాకుండా కేవలం పైన లైటు తీసి ఊరుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. కాన్వాయ్కి దారి ఇవ్వలేదనో, దారికి అడ్డం వచ్చారనో దూషణలు, చేయి చేసుకోవడం వంటి దురుసు, దుందుడుకు ప్రవర్తనలకి అప్పుడు మాత్రమే అడ్డుకట్ట పడుతుంది. ప్రముఖుల సేవల్లోనే కాక పౌరుల అవసరానికి అంతా అందుబాటులోకి వస్తారు. ట్రాఫిక్ సిగ్నళ్ల నుంచి ప్రతి చోట ఆ మార్పు రావాలి. బస్సు, రైలు, విమానం, ఆస్పత్రి, మరేదైనా కార్యాలయం, కార్యక్రమం అన్నింటా అందరూ సమానమనే భావనను తీసుకుని రావాలి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలు తల్లిదండ్రుల్లో ఒకటే ఆలోచన, పిల్లల్ని ఏ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలనే మథనం. ఆ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు వారికి గుర్తుకే రావు. తాహతుకు మించి ఫీజులున్నా, డబ్బాల్లాంటి గదుల్లో పిల్లల్ని కుక్కేస్తున్నా ప్రైవేటుకే ఓటేస్తారు. మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, సంక్షేమ వసతి గృహాలు వంటి అనేక సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఆ పోటీలో వెనకబడిపోతున్నాయి. ఇందుకు వారు చెప్పే కారణం ఒక్కటే, ప్రైవేటు స్కూలుల్లో చేర్పిస్తే పిల్లలకు 4 ముక్కలు వస్తాయి, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ఉన్న చదువులు పోతాయని. ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లల్ని ఆకర్షించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఎప్పటికప్పుడు పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది తప్ప పెరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 1,30,00,000 తగ్గితే, అదే సమయంలో ప్రైవేటు బడుల్లో పిల్లల సంఖ్య 1,75,00,000 పెరిగింది. బోసిపోతున్న బడుల దైన్యాన్ని కళ్లకు కడుతున్నాయి ఈ పరిణామాలు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై చాలా కాలంగా వాడుకలో ఉన్న మాట ఇది. ఇప్పుడు ఆ మాటను ప్రభుత్వ పాఠశాలలకు కూడా అన్వయించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తల్లిదండ్రులు పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్పించేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే సౌకర్యాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఏవో మారుమూల చోట్ల తప్ప దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు విశాలంగా ఉంటాయి. ఆడుకోవడానికి మైదానం వంటి ఎన్నో సౌకర్యాలు కనిపిస్తాయి. ప్రైవేట్ పాఠశాలలు అందుకు పూర్తి విరుద్ధం. ఇరుకిరుకు గదుల్లోనే పాఠాలు, ఆడుకోవడానికి ఎలాంటి మైదానాలు ఉండవు. కానీ ఇప్పుడు ఏ గల్లీలో చూసినా కాన్వెంట్ స్కూళ్లు కనిపిస్తాయి. అయినా గానీ వాటిలోనే తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం గమనించాల్సిన విషయం. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం అటు ప్రభుత్వాలకు, విద్యాశాఖ అధికారులకు తెలుసు. అయినా గానీ సర్కార్ బడుల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడం ఉపాధ్యాయుల బాధ్యతగా వారిపై నెట్టేస్తున్నారు. హేతుబద్ధీకరణ పేరుతో పిల్లలు లేని చోట పాఠశాలల్ని మూసివేస్తున్నారు గాని వాటిని సక్రమంగా నడిపించేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో వచ్చిన ఫలితాలతో పోలిస్తే సర్కార్ బడుల్లో వచ్చే ఫలితాలు సగానికి సగం తేడా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ చెప్తుంటారు. కానీ అలా చెప్పేవాళ్ల పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతుంటారు. అంతెందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకుల పిల్లలు సైతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నవారు ఎంతో మంది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల వివరాలను పరిగణలోకి తీసుకుంటే సర్కార్ బడుల పరిస్థితి ఏమంత బాగా లేనట్టు తెలుస్తోంది. 2011 నుంచి 2016 మధ్య 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతకు ముందు వాటితో పోలిస్తే దాదాపు 1,30,00,000 తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య 1,75,00,000గా ఉంది. ఈ లెక్కలు సర్కారీ విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ DISE విద్యా మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 20 రాష్ట్రాల్లో 11,30,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో విద్యను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు అందులో చేర్పించడం లేదు? ఫీజులు కట్టాల్సి వస్తున్నా ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అందరికీ తెలిసినవే అయినా గానీ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్న తల్లిదండ్రులు చెప్పే మాట ఏమిటంటే తాము కట్టిన డబ్బులకు తగిన ఫలితం కనిపిస్తోందని. సర్కారీ బడులతో పోలిస్తే నాణ్యమైన విద్య లభిస్తుందన్నది వారి అభిప్రాయం. పిల్లల్ని నియంత్రణలో ఉంచడం, పాఠాలను పదే పదే పునశ్చరణ చేయించడం వంటి పద్ధతుల వల్ల పిల్లలు నేర్చుకునే విధానం మెరుగుపడుతోందని భావిస్తున్నారు. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన సర్వశిక్ష అభియాన్ పథకంతోనూ పెద్దగా ప్రయోజనం కనిపించనట్టు తెలుస్తోంది. ఈ పథకం కింద అధ్యయనం చేసిన 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 1,16,000 కోట్లు వెచ్చించినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ప్రాథమిక విద్యలో ప్రమాణాలు ఏమాత్రం పెరగకపోగా మరింత క్షీణించినట్టు గతేడాది మార్చిలో ఇండియా స్పెండ్ వెల్లడించిన నివేదికను బట్టి తెలుస్తోంది. ప్రాథమిక విద్యకు సంబంధించి పిల్లల్లో నైపుణ్యం పెరగకపోవడానికి ప్రధాన కారణం వారికి విద్యను బోధించే అధ్యాపకులేనన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల్లో అవగాహన శక్తి తక్కువగా ఉన్నప్పటికీ చెప్పే విధానాన్ని బట్టి వారిలో ఆసక్తిని పెంచవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఉపాధ్యాయులు సైతం శిక్షణ పొంది ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. అయితే ప్రాథమిక విద్యను బోధించే ప్రతి 5 టీచర్లలో ఒకరు మాత్రమే శిక్షణ పొందుతున్నట్టు 2015లో వెలువరించిన ఇండియా స్పెండ్ నివేదిక చెబుతోంది. ఢిల్లీలో అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్యాపకుల్లో సగానికి సగం మంది కాంట్రాక్ట్ పద్ధతిన తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న వారే. శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న వారితో పోలిస్తే ఇటువంటి వారిలో జవాబుదారీతనం, విద్యార్థులను ప్రోత్సహించే తత్వం ఏమాత్రం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఢిల్లీయే కాదు, చాలా వరకు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారు.
ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు చక్కగా పనిచేస్తున్న చోట ప్రైవేట్ స్కూళ్లు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ప్రైవేట్ స్కూళ్లలో నేర్చుకునే వాతావరణం మెరుగ్గా ఉన్న కారణంగా అందులో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నవారు దాదాపు 58.7% ఉన్నారు. సర్కారీ బడులు, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, చదువు చెప్పే విధానం అన్ని చోట్ల ఒకేలా లేదు. వివిధ రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఉదాహరణకు 2015-16 కాలంలో ఉత్తరప్రదేశ్లో 50% కన్నా ఎక్కువ మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదివితే బీహార్లో ఈ సంఖ్య 4% కన్నా తక్కువగా ఉన్నట్టు DISE నివేదిక చెబుతోంది. అదేవిధంగా కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు చేరిక సంఖ్య 49.9%గా ఉంది. 2014లో ఈ సంఖ్య 40.6%గా ఉంది. అంటే దాదాపుగా 10% పెరిగినట్టు. గుజరాత్లో కూడా 2014లో 79.2% ఉంటే 2016లో అది 86%కి పెరిగినట్టు 2016 నాటి విద్యా వార్షిక నివేదిక ASER చెబుతోంది. గ్రామీణ భారతంలో విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని అంచనా వేస్తోంది ASER. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలు స్థానిక భాషలకు సంబంధించి బోధనలో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నట్టు రాష్ట్రాల వారీ అసర్ నివేదికలో వెల్లడైంది. ప్రాథమిక స్థాయి విద్యకు సంబంధించి కేరళ, తమిళనాడుల్లో ప్రైవేట్ స్కూళ్ల కన్నా సర్కారీ బడులు మెరుగ్గా ఉన్నాయి. సర్కారు బడులు మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాల్లో తక్కువ ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు అవకాశమే లేకుండా పోయింది. అంటే భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లే కనిపిస్తున్నాయి. పేద రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో దాదాపు 70 నుంచి 85% పిల్లలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ నెలవారీ ఫీజులు కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంటోంది. దేశంలో దాదాపు 80% ప్రైవేట్ స్కూళ్లు తక్కువ ఫీజులు వసూలు చేసేవేనని నివేదిక చెబుతోంది. తలసరి ఆదాయం, రోజు కూలీల వేతనాలతో పరిగణలోకి తీసుకొని వారు చెల్లించే స్తోమతను బట్టి అంచనా వేసిన లెక్కలివి. 2017 జనవరిలో ఇండియా స్పెండ్ అందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం స్వల్పంగా పెరిగింది. 2వ తరగతి పిల్లల్లో 25% కన్నా ఎక్కువ మంది 3వ తరగతి పుస్తకాన్ని కనీసం చదవగలుగుతున్నారు. 2014తో పోలిస్తే ఈ సంఖ్య 2% పెరిగినట్టే. అలాగే గణితంలో తీసివేతలు చేయగలిగే పిల్లల సంఖ్య 25 నుంచి 27%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2016 లెక్కల ప్రకారం చూసుకుంటే 10 ఏళ్లలో తొలిసారిగా ప్రైవేట్ పాఠశాలల్లో చేరికల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటు మాత్రం తగ్గలేదు. 2010-11 నుంచి 2015-16 మధ్య ప్రైవేట్ స్కూళ్లు 35% పెరిగాయి. 2011లో దేశవ్యాప్తంగా 2,20,000గా ఉన్న ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 2016 వచ్చేసరికి 3 లక్షలకు పెరిగింది. ఈ సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కేవలం 1% మాత్రమే పెరిగింది. అంటే 10,30,000గా ఉన్న సర్కారీ బడుల సంఖ్య 10,40,000కు పెరిగింది. 2009 నాటి విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచడం రాష్ట్రాల బాధ్యత. కానీ జరుగుతున్నది వేరు. విద్యార్థులు లేరని చెబుతూ ఉన్న స్కూళ్లకే తాళాలు వేసేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు తరలి వెళ్లిపోవడం వల్ల స్కూళ్ల నిర్వహణ వ్యయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 5 ఏళ్ల కాలంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏకంగా 24,000 స్కూళ్లు మూసేశారు. మన దేశంలో విద్యారంగానికి ఇస్తున్న నిధుల్లో దాదాపు 80% టీచర్ల వేతనాలు, వారికి శిక్షణ పరికరాల కోసమే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో వారి వేతనాలు జాతీయ తలసరి సగటు కన్నా 4 గింతలు ఎక్కువగా ఉంటే రాష్ట్ర తలసరి సగటు కన్నా 15 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే కేవలం విద్య కోసం నిధులు పెంచడం వల్ల ఫలితం ఉండదని, విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమని తెలుస్తోంది. అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెంచడం, విద్యా విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగం ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విద్యారంగంలో అమలు చేస్తే ఫలితాలు కనిపించే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్న మాట. మొత్తంగా ప్రాథమిక విద్యలో ఫలితాలు రావాలంటే సంస్కరణలు అవసరం. ప్రభుత్వమే నిధులు సమకూరుస్తూ స్కూళ్ల నిర్వహణ వంటివి అన్నీ ప్రభుత్వమే చేపట్టడం వల్ల వీటిలో సంస్కరణలు చేపట్టేందుకు అవకాశాలు తక్కువని చాలా మంది చెబుతున్న మాట.
ఎందుకంటే తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ప్రయత్నాన్నైనా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అందుకే ఈ రంగంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో కూడా లోపాలున్నందువల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకొని వాటిని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని అమలు చేస్తే ఫలితాలు వచ్చే అవకాశం ఉండవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.